ఎప్పుడైనా మీకు తీవ్రంగా ఎర్రగా ఒక ర్యాష్ లా రావడం, సివియర్ ఇచ్చింగ్ రావడం, కొన్ని గంటలు పోయాక అది పోవడం అబ్జర్వ్ చేశారా? ఈ మస్కిటో బైట్ కాకపోవచ్చు, దీన్ని అర్టికేరియా అంటాం. వీటి కామన్ ట్రిగర్స్ వచ్చేటప్పటికి సీ ఫుడ్, పర్టికులర్ గా ప్రాన్, అలానే కొన్ని రకాలైన పెయిన్ కిల్లర్స్ కానీ, సడన్ హీట్ కోల్డ్ ఎక్స్పోజర్ కానీ, యాంగ్జైటీ టెన్షన్ కానీ ఈ బాడీ అన్నది రెస్పాన్స్ చూపెడుతుంది అనమాట. టూ మచ్ ఎలర్జిక్ రియాక్షన్ ఈ ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, టెంపరేచర్ కానీ, ఈవెన్ స్ట్రెస్ కూడా ఇటువంటి ఎలర్జిక్ రియాక్షన్ బాడీ అన్నది టూ మచ్ గా చూపెడితే దీన్ని అర్టికేరియా. ఈ సిచ్యువేషన్ లో మన బాడీ ఏం చేస్తుందంటే టూ మచ్ గా హిస్టమిన్ అనే వాటిని రిలీజ్ చేస్తుంది అనమాట. అవి రిలీజ్ చేసినప్పుడు ఆ స్వెల్లింగ్, ఇచ్చింగ్ అన్నది బాగా, రెడ్నెస్ అన్నది పెరగడం, ఇలాంటి ర్యాషెస్ ఏమైనా వస్తే వెంటనే మీరు బాగా దాన్ని రబ్ చేసేయడం కానీ, దురదను గోకేయడం కానీ చేయడం కన్నా కొద్దిగా చల్లనిది ఏదైనా కంప్రెషన్ అన్నది అక్కడ పెట్టి కొంచెంసేపు ఉంచితే అండ్ లేకపోతే వాటి వల్ల కొద్దిగా రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ర్యాష్ డైరీ ఒక బుక్ ఏదైనా పెట్టుకొని ఎప్పుడెప్పుడు వస్తుంది ఈ ర్యాష్ అన్నది, ఏమి తింటే వస్తుంది అన్నది నోట్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది చాలా. ఈ అర్టికేరియా అన్నదానికండి చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. చక్కగా కంప్లీట్ గా లాంగ్ రన్ ఎన్నో ఇయర్స్ బట్టి బాధపడుతున్న వాళ్ళు కూడా హోమియోపతిలో చాలా కంప్లీట్ గా క్యూర్ తీసుకున్నారు. కాబట్టి డూ ప్రిఫర్ హోమియోపతి. థ్యాంక్ యూ.